జెన్జీ వాళ్ళు వచ్చి కూడా చెప్తా ఉన్నారు కదా, అంతా కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే నువ్వు ఓన్లీ పైథాన్ నేర్చుకో అండ్ లేకపోతే నువ్వు ఓన్లీ లైక్ ఏంటి డీప్ లెర్నింగ్ నేర్చుకో, మెషిన్ లెర్నింగ్ నేర్చుకో, అన్నీ అయిపోతారు. ఓకేనా? అట్లా చెప్తే కాదు. సో ప్రజెంట్ మార్కెట్లో నువ్వు ఎక్కడ చూసినా కూడా నీకు డేటా సైన్స్ అని చెప్పేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి, జనరేటివ్ ఏఐ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. బట్ ఎవ్వరు కూడా ఈ పదం గురించి మాట్లాడట్లేదు. యాక్చువల్గా మీరు ఒకవేళ ఇవి ఏవి నేర్చుకోవాలనుకున్నా కూడా మీకు ఈ పదం ఇంపార్టెంట్, ఈ సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఏదంటే స్టాటిస్టిక్స్. సో దీని గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఓకేనా? అంతా కూడా ఏఐ టూల్స్ గురించి హైప్ చేస్తారు అండ్ అంతా కూడా లైక్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ గురించి హైప్ చేస్తారు తప్ప ఎవ్వరు కూడా మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ గురించి నీతో మాట్లాడరు. ఓకేనా? సో నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడతాను, జాగ్రత్తగా విను. నువ్వు ఒకవేళ డేటా సైంటిస్ట్ అవ్వాలనుకున్నా, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వాలనుకున్నా, ఏఐ ఇంజనీర్ అవ్వాలనుకున్నా, నువ్వు ప్రాంప్ట్ ఇంజనీర్ అవ్వాలనుకున్నా, నీకు ఈ రోడ్ మ్యాప్ అనేది ఎగ్జాక్ట్గా తెలియాలి. ఓకేనా? సో అదేంటంటే స్టాటిస్టిక్స్ రోడ్ మ్యాప్ అనమాట. సో నీకు ప్రతిదీ కూడా నేను టాపిక్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలని చెప్పేసి. సో మిస్ చేయకుండా వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయి. సో నువ్వు ఫస్ట్ స్టాటిస్టిక్స్ అనేది పక్కగా ఇంపార్టెంట్. సో స్టాటిస్టిక్స్లో నీకు ఫస్ట్ తెలియాల్సిందంటే టెర్మినాలజీ. ఎందుకంటే ఒక్కదానిపైన ఒకటి లింకప్ అయి ఉంటుంది అనమాట, చైన్ లాగా. సో నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసే కన్నా ముందు నీకు టెర్మినాలజీ తెలిసి ఉండాలి. టెర్మినాలజీ ఎట్లాంటిది తెలిసి ఉండాలి అంటే నీకు బేసిక్గా ఫస్ట్ పాపులేషన్ అంటే ఏంటి, శాంపుల్ అంటే ఏంటి, రెండు పదాలపైన బాగా గ్రిప్ ఉండాలి. నీకు ఎప్పుడైతే ఇది గ్రిప్ ఉంటుందో నీకు డేటా అంటే ఏదో తెలుసుకోవాలి. ఈ మూడు తెలుసుకున్న తర్వాతకి నువ్వు స్టాటిస్టిక్స్ పైన లైక్ స్టార్ట్ అయితే చేసేది. సో స్టాటిస్టిక్స్లో మనకి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసరికి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, ఇంకొకసారికి ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. ఫస్ట్ నువ్వేం చేయాలంటే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అనేది కంప్లీట్ చేసేసాయి. సో డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే మీరు చిన్నప్పుడు చదువుకుని ఉంటారు, మీను, మీడియన్, మోడ్. ఓకే, దీన్ని 3M అని అంటాము. సో ఇది మీకు పర్ఫెక్ట్గా రావాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మెజర్ ఆఫ్ డిస్పర్షన్. మెజర్ ఆఫ్ డిస్పర్షన్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. దీనిలో మీకు ఏమంటుందంటే వేరియన్స్ అని చెప్పేసి, స్టాండర్డ్ డీవియేషన్ అని చెప్పేసి, రేంజ్ అని చెప్పేసి, ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అని చెప్పేసి టాపిక్స్ ఉంటాయి. సో ఈ టాపిక్ కూడా మీరు పక్కాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ వరకు డేటా విజువలైజేషన్. ఈ డేటా విజువలైజేషన్లో మీరు పక్కాగా నేర్చుకోవాల్సిందంటే బార్ చార్ట్ గురించి, హిస్టోగ్రామ్స్ గురించి, స్కాటర్ ప్లాట్ గురించి, పై చార్ట్ గురించి, బాక్స్ ప్లాట్ గురించి అండ్ అదేవిధంగా క్యూక్యూ ప్లాట్ గురించి, వీటి గురించి మీకు పక్కగా ఐడియా అయితే ఉండాలి. సో ఒకవేళ నువ్వు ఇదంతా కూడా నేర్చుకుంటావో నీకు అప్పుడు ఏమైందంటే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇవంతా కూడా నువ్వు ఎలా నేర్చుకోవాలంటే థియరీ నేర్చుకోవాలి, దానిలో ఫార్ములాస్ ఉంటే ఫార్ములాస్ తెలుసుకోవాలి, దానిపైన ఎగ్జాంపుల్స్ చేయాలి, డిఫరెంట్ లైక్ ఎగ్జాంపుల్స్ తెలుసుకొని నువ్వు దానిలో ఉన్న ఒక ఇన్సైట్స్ తెలుసుకోవాలి. ఓకేనా? సో డేటాని తీసుకొని ఇట్లాంటివి చేయడానికి కూడా ట్రై చేయి. సో బేసిక్గా నువ్వేం చేయాలంటే నువ్వు ఒకవేళ ఈ ఇందాక చెప్పిన జాబ్ రోల్స్ ఉన్నాయి కదా, డేటా సైంటిస్ట్ కానీ, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కానీ, లేకపోతే ఏఐ ఇంజనీర్ కానీ, ఇవి చేసినప్పుడు నువ్వు ఇవన్నీ కూడా పైథాన్తో యూజ్ చేస్తావు. కాబట్టి నువ్వు మంచిగా ఏం చేస్తావంటే పైథాన్ ఇన్స్టాల్ చేసుకొని పాండాస్ లైబ్రరీ గురించి ఒకసారి చెక్ చేయి. సో నీకు పైథాన్ కావాలంటే ఫుల్ కోర్స్ 10 hours వీడియో ఉంటుంది, అది చెక్ చేయి ఫస్ట్. అండ్ పాండాస్ సంబంధించిన వీడియోస్ కూడా చేసిన, పాండాస్ కూడా చెక్ చేసి నువ్వు ఏదైతే టాపిక్స్ చెప్పినావు నేను, మెయిన్ కానీ, మీడియన్ కానీ, అదేవిధంగా మోడ్ కానీ, వేరియన్స్ కానీ, స్టాండర్డ్ డీవియేషన్ కానీ, ఇంటర్ క్వార్టైల్ రేంజ్ కానీ, ఇవి నువ్వు పైథాన్తో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావో చూడు. ఓకేనా? సో ఇట్లా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ నేర్చుకో ప్రాక్టికల్గా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయిపోయిందా అంటే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ పక్క పెట్టేసి ఇంతవరకు నీకు సరిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇన్ఫరెన్షియల్ డైరెక్ట్ వెళ్ళకు, నువ్వు ప్రాబిలిటీ తీసుకురా. ప్రాబిలిటీలో నువ్వేం చేయాలంటే ఫస్ట్ బేసిక్ ప్రాబిలిటీ తెలుసుకో, దాని టెక్నాలజీ తెలుసుకో, అసలు ఈవెంట్స్ అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ రూల్ అంటే ఏంటి, అడిషన్ రూల్ అంటే ఏంటి, ఇది తెలుసుకో. తెలుసుకున్న తర్వాత నువ్వేం చేస్తావంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కండిషనల్ ప్రాబిలిటీ అని ఉంటుంది, దీన్ని చెక్ చేసుకో. అండ్ థీరం కూడా ఉంటుంది, బేస్ థీరం అని చెప్పేసి, ఇది నేర్చుకో. అయితే అదేవిధంగా మీకు ప్రాబిలిటీలో కొన్ని డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి అనమాట. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని, బైనామల్ డిస్ట్రిబ్యూషన్ అని, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి ఉంటాయి. ఓకేనా? ఇవి పక్కాగా నేర్చుకో. అదేవిధంగా నీకు ఎలా ఉంటుందంటే ఇవి కంప్లీట్ చేసినాకనే సెంట్రల్ లిమిట్ థీరం అని చెప్పేసి ఒక థీరం ఉంటుంది, అది కూడా నేర్చుకో. ఓకేనా? ఫార్ములా ఉంటుంది, ఫార్ములా చూసుకో. సో ఇవి ప్రాబిలిటీ పైన నువ్వు కవర్ చేసేస్తావు. సో ఇంతవరకు అయితే ఓకే. ఓకేనా? ప్రాబిలిటీలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, సో వాటి గురించి కూడా తెలుసుకో. అండ్ ఇవన్నీ కూడా ఏవైతే చేస్తున్నావు ఇవన్నీ కూడా నోట్స్ మెయింటైన్ చేసుకో. నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇవి ఫాలో అవ్వు. ఇవి కంప్లీట్ అయిన వెంటనే నువ్వు ఏం చేస్తావంటే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ స్టార్ట్ చేయి. ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్లో నువ్వు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే హైపోథెసిస్ టెస్టింగ్ పైన ఫోకస్ చేయాలి. దీనిలో హైపోథెసిస్ టెస్టింగ్లో నీకు
చాలా రకాల టెస్టింగ్స్ ఉంటాయి. లైక్ పీ టెస్ట్ అని, టీ టెస్ట్ అని, సైక్వే టెస్ట్ అని, జెడ్ టెస్ట్ అని చెప్పేసి, అనోవా టెస్ట్ అని చెప్పేసి ఇట్లా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా నువ్వు పర్ఫెక్ట్‌గా తెలుసుకోవాలి. ప్రతి దానికి నువ్వు అదేంటి, దాని ఫార్ములా ఏంటి, అండ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఎట్లా వర్కౌట్ చేయాలి, ఎట్లా టెస్ట్ చేయాలి అని చెప్పేసి ప్రతిదీ కూడా నువ్వైతే నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటది. ఓకేనా? సో, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇవి చేస్తే సరిపోతదా అంటే గుర్తుపెట్టుకో. ఇవి థియరీ నేర్చుకో, ఫార్ములాస్ నేర్చుకో, ఎగ్జాంపుల్స్ తెలుసుకో. అదే విధంగా దీంతో పాటు నువ్వు పైథాన్ నేర్చుకుంటూ, పైథాన్‌లో నువ్వు ఫోకస్ చేయాల్సిన లైబ్రరీస్ ఏంటంటే పాండాస్, నంపై, మ్యాట్‌ప్లాట్‌లిబ్, సీబర్న్. వీటిపైన ఫోకస్ చెయి. వీటిపైన ఫోకస్ చేసుకుంటూ నువ్వు ఏవైతే నేర్చుకుంటున్నావో థియరిటికల్‌గా ఇవి నువ్వు ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నువ్వు నంపై యూజ్ చేసుకొని, పాండాస్ యూజ్ చేసుకొని, మ్యాట్‌ప్లాట్‌లిబ్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చనమాట. నువ్వు నంపై, పాండాస్ యూజ్ చేసుకొని ఇందాక నేను చెప్పిన మీన్, మీడియన్ మోడు అండ్ అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, ఇంటర్ కార్డినల్ రేంజ్ ఇవి నువ్వు ఇంప్లిమెంట్ చేసేసుకోవచ్చు. నువ్వు ఎప్పుడైతే డేటా విజువలైజేషన్ లైక్ ఇన్‌స్టాగ్రామ్ గానీ, బార్ ప్లాట్ గానీ, బాక్స్ ప్లాట్స్ గానీ, లేకపోతే వాయిలిన్ ప్లాట్స్ గానీ, క్యూక్యూ ప్లాట్స్ గానీ ఇవన్నీ కూడా నువ్వేం చేసుకోవచ్చు అంటే ఈ సీబర్న్ గానీ, ఈ మ్యాట్‌ప్లాట్‌లిబ్ గానీ యూజ్ చేసుకొని నువ్వు ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో, ఇట్లా ప్రాక్టీస్ చేసుకో. ఓకేనా? సో, ఎవ్రీథింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఫాలో అవ్వండి. ఇలా ఫాలో అవుతేనే ఈ రోడ్ మ్యాప్ ఫాలో అవుతేనే నువ్వు సో కాల్డ్ డేటా సైంటిస్ట్ కానీ, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ కానీ, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కానీ, ఏఐ ఇంజినీర్ కానీ అవ్వగలుగుతావు. సో, నువ్వు ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్న లైక్ జెన్‌జీ వాళ్ళొచ్చి కూడా చెప్తా ఉన్నారు కదా! అంతా కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే నువ్వు ఓన్లీ పైథాన్ నేర్చుకో అండ్ లేకపోతే నువ్వు ఓన్లీ లైక్ డీప్ లెర్నింగ్ నేర్చుకో, మెషిన్ లెర్నింగ్ నేర్చుకో అన్నీ అయిపోతారు. ఓకేనా? అట్లా చెప్తే కాదు. స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలి పక్కాగా. స్టాటిస్టిక్స్ ఇంపార్టెంటు. ఈ మాత్రం ఎవరు చెప్పరు. ఓకేనా? సో, కంటెంట్ నచ్చినట్లయితే ఇమ్మీడియట్‌గా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా కొట్టేసి అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసేసి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలనుకున్నా ఈ సో కాల్డ్ ఏదైతే టాప్ టెక్నాలజీస్ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసేసేయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ అదేవిధంగా నువ్వు పైథాన్ నా నుంచి నేర్చుకోవాలనుకుంటే నేను పైథాన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కామెంట్ సెక్షన్‌లో నీకైతే ఫ్రీ డీటెయిల్స్ ఇస్తాను. ఫ్రీ డెమో ఇస్తాను. చెక్ చేయి. నచ్చితేనే జాయిన్ అవ్వు. థాంక్ యూ.